దివ్యవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు విశాల్స్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం, సోరియాసిస్ అంటే ఏంటి, సోరియాసిస్ ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎన్నో వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సార్, సోరియాసిస్ అంటే ఏంటి సార్? ఈ సోరియాసిస్ అనేది ఒక తీవ్రమైన క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇది యాక్చువల్గా సాధారణంగా ఆటో ఇమ్యూన్ నేచర్ ఉండే ఒక జబ్బు. ఇది మన శరీరమే మన చర్మానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు చర్మం యొక్క నార్మల్ నేచర్ని అది డిస్టర్బ్ చేయడం ద్వారా మామూలుగా ఏమవుతుందంటే మన చర్మం మైక్రోస్కోపిక్ లేయర్ 20 నుంచి 25 రోజుల్లో పల్చటి ఒక లేయర్, ఒక సెల్ లేయర్ ఫామ్ అయి పడిపోతుంది. మనకు తెలియని కూడా తెలియదు, కంటికి కనిపించినంత చిన్న లేయర్. అటువంటిది ఈ సోరియాసిస్ రావటం వల్ల ఆ స్పీడప్ అయిపోతుంది. అంటే 20-25 రోజుల్లో జరగాల్సిన ఒక ప్రాసెస్ 5-6 రోజుల్లోనే, ఇంకా తీవ్రంగా ఉంటే మీకు 1-2 డేస్లోనే స్కిన్ లేయర్ మెచ్యూర్ అయిపోతుంది. అందువల్ల ఏమవుతుంది, ప్రతిరోజు మీకు లేయర్స్ ఫామ్ అయ్యేసరికి పొలుసు, చర్మం అంతా డ్రై అయిపోయి పొలుసుల్లాగా మారిపోతుంది. దాన్నే సోరియాసిస్ అన్నారు. ఈ అపియరెన్స్ని బట్టి మనం దీన్ని ఈ లక్షణం ఇట్లా ఉంది కాబట్టి సోరియాసిస్ అన్నారు. ఈ సోరియాసిస్లో ఏమవుతుందంటే ఈ స్కిన్ లేయర్ ఫాస్ట్గా మెచ్యూర్ అవ్వటం వల్ల ప్యాచులుగా, అంటే ఒళ్ళంతా ఒకేసారి కాదు, మీ శరీర తత్వాన్ని బట్టి అక్కడక్కడ అవుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ ప్యాచ్ అయిందో ఆ ప్రాంతంలో వరకే మీకు ఈ స్కిన్ లేయర్ మెచ్యూరేషన్ ఫాస్ట్ అవ్వటము, దాని ద్వారా అంటే ఇమ్మెచ్యూర్ సెల్స్ ఫామ్ అయ్యి లేయర్స్ పోల్సుల కింద రాలిపోవటం, పగుళ్ళు రావటం, మంటలు, దురదలు, ఇలా దాని తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్స్, దానివల్ల ఈ వచ్చే ఒక కాంప్లెక్స్ సమస్యనే సోరియాసిస్ అని డిఫైన్ చేశారు. సార్, సోరియాసిస్లో టైప్స్ ఏమైనా ఉంటాయా? సోరియాసిస్లో చాలా రకాలు ఉన్నాయండి. సోరియాసిస్ వచ్చిన తర్వాత ఆ చర్మంలో జరిగే మార్పులను బట్టి ఈ డిసీజ్ని క్లాసిఫై చేశారు. అంటే ఎన్ని రకాలని చెప్పేసి చేశారు. సర్వసాధారణంగా ఎక్కువ మందిలో చూసేది ప్లాక్ సోరియాసిస్ అంటారు. ఈ ప్లాక్ సోరియాసిస్ అంటే ఇంగ్లీష్లో ప్లాక్ అంటే ఒక మందపాటి చెక్క లాంటిది. సో చర్మం అంతా మందం చెక్కల్లాగా అవుతుంది కాబట్టి దానికి ప్లాక్ సోరియాసిస్ అన్నారు. ఎక్కువ మందిలో మనం కామన్గా చూసే సోరియాసిస్ రకం ఇది. ఒళ్ళంతా తల నుంచి పాదాల దాకా, ఇందుగలడు అందులేడు అన్నట్టుగా తల నుంచి అరికాల దాకా ఎక్కడైనా ఈ ప్లాక్ సోరియాసిస్ రావచ్చు. అట్లా ఇది మొదటి రకం. రెండోది గట్టెడ్ సోరియాసిస్ అంటారు. గట్టెడ్ సోరియాసిస్ అంటే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ లాగా ప్యాచెస్ వస్తాయి. ఆ ప్యాచ్లో మట్టుకే సోరియాసిస్ పగుళ్ళు ఇవన్నీ రావటము, అది ఒళ్ళంతా అది కూడా ఎక్కడైనా రావచ్చు. ఇది రెండో రకం. తర్వాత ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే చర్మం మడతల్లో, అంటే ఆర్మ్పిట్స్లో, లేడీస్లో అయితే బ్రెస్ట్ ఫోల్డ్స్, లేదంటే ఇక్కడ డ్రెస్ వేసుకున్న దగ్గర గ్రాయిన్స్, మోకాళ్ళ వెనకాల ఎక్కడెక్కడ మడతలు ఉంటే అక్కడక్కడ ఈ సోరియాసిస్ రావడం జరుగుతుంది. అయితే మిగతా సోరియాసిస్లో ఎట్లయితే డ్రై ఫ్లేకీ స్కిన్ ఉంటుందో, ఈ మడతల్లో వచ్చే సోరియాసిస్లో డ్రైగా ఏముండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ స్కిన్ నేచర్ మారిపోయి అక్కడ పగులు రావటం, ఎర్రగా రావటం, అదంతా ఈ ఇన్వర్స్ సోరియాసిస్లో జరుగుతుంది. నాలుగో రకం వచ్చేసి పుస్టులర్ సోరియాసిస్ అంటారు. అంటే ఒళ్ళంతా కూడా చీము గుల్లల్లాగా చీము పడుతూ ఉండే సోరియాసిస్ వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి పైకి కనపడిపోయినా ఆ మందపాటి స్కిన్ లేయర్ కింద చీము ఉంటుంది. సో ఇది చీము ఉంటుంది కాబట్టి చీము రకం సోరియాసిస్. ఇంగ్లీష్లో పుస్ట్యూల్ అంటే చీము నిండిన ఒక ఇది అని, ఒక గుల్ల అని అర్థం. సో పుస్టులర్ సోరియాసిస్ అంటే చీము కొట్టిన సోరియాసిస్ అని అర్థం. పుస్టులర్ సోరియాసిస్ కూడా కొంచెం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఒళ్ళంతా చీము పట్టిన సోరియాసిస్ ఉండేసరికి ఏమవుతుంది, వాటర్ డిహైడ్రేషన్ అవ్వటము, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ లక్షణాలు వస్తాయి. వీటన్నిటికంటే బాగా తీవ్రమైనది ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటారు. అంటే అన్ని సోరియాసిస్లు ఒక్కొక్కసారి ప్రాణాంతకం మాత్రం కాదు, కానీ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనే రకము మీకు ప్రాణాంతకం కావచ్చు. ఎందుకు అంటే తీవ్రమైన రెడ్గా ఉండటము, దాంట్లో స్కిన్ యాక్టివిటీ ఎక్కువ ఉండటం, ఊజింగ్ అవ్వటము,
ఎగ్జిమాలో ఉన్నట్టే ఊజింగ్ ఉంటుంది, కానీ సోరియాసిస్ రకం అనమాట ఇది. విపరీతమైన ఊజింగ్ ఉండటం వల్ల దానికి సెకండరీ ఇన్ఫెక్షన్ రావటం, విపరీతమైన డిహైడ్రేషన్ రావటం, దానివల్ల ఒక్కొక్కసారి ఈ సోరియాసిస్ వల్ల ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. 6వ రకం సోరియాసిస్ చాలా అన్కామన్, బట్ అంటే వీటి పైన 5 ఉన్నంత కామన్ కాదు. ఒక 20-25% మందిలో ఈ 6వ రకం సోరియాసిస్ చూస్తాం. దాన్నే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతం అనమాట. సోరియాసిస్ ఉన్న వాళ్ళలోనే సోరియాసిస్ వల్లనే ఈ కీళ్ళు కూడా అఫెక్ట్ అవుతాయి, కీళ్ళు కూడా డ్యామేజ్ అవుతాయి. సో దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. కొద్ది మందిలో సోరియాసిస్ అన్ని లక్షణాలతో పాటు గోర్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి సోరియాసిస్లో. దాని ఒక టైప్ అని అనలేము, కానీ అదొక రకమైన ఎక్స్టెన్షన్ అనమాట. అంటే చర్మంతో పాటు గోర్లు కూడా దాని చర్మము అంటే గోర్లు కింద ఈ నెయిల్ బెడ్ మొత్తం డిటాచ్ అయిపోతుంది, గోర్లు పెల్స్గా మారుతాయి, గోర్లు వంకర అయిపోతాయి, వాటిలో జీవం లేకుండా పోతుంది ఈ సోరియాసిస్ వల్ల. అందువల్ల ఈ సోరియాసిస్ యొక్క ఇంపాక్ట్ ఇన్ని రకాలుగా ఇంత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సార్ సోరియాసిస్లో సిమ్టమ్స్ ఉంటాయా? సోరియాసిస్లో లక్షణాలు సాధారణంగా మనం చర్మం లెవెల్లోనే ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇంటర్నల్గా శరీర భాగాల్ని పెద్దగా డ్యామేజ్ చేయదు, ఎక్సెప్ట్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ లేదా ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్లో తప్ప. మిగతా ఆర్థరైటిస్లో కేవలము చర్మం డర్మిస్ లేయర్ వరకే దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి కామన్గా మనం చూసేది ఏంటంటే తెల్లటి సిల్వర్ లాగా ఉండే లేదా బాగా వైటిష్గా ఉండే డ్రై ఫ్లేక్స్ అంటారు, అంటే పొలుసుల్లాగా రాలిపోతుంది. మీరు బాగా సివియర్ సోరియాసిస్ ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఇక్కడ కూర్చొని లేచారంటే కిందంతా చేప పొలుసులు పడ్డట్టు పడి ఉంటాయి. అంత తీవ్రంగా దీని పొలుసులు పారే గుణం ఉంటుంది. అందుకే దీన్ని ఉత్తరాంధ్ర భాగంలో గోదావరి జిల్లాల సైడు పొలుసులమ్మ వ్యాధి అనేవాళ్ళు. పూర్వంలో ఒక 50-100 సంవత్సరాల క్రితం పొలుసులమ్మ వ్యాధి అనేవాళ్ళు, ఎందుకంటే చేప పొలుసులాగా రాలుతాయి కాబట్టి. సో ఒళ్ళంతా ఎక్కడైనా రావచ్చు ఇది. సో ఫస్ట్ ఇలా పొలుసులు రాలటం ఒక సమస్య అయితే, పొలుసులు రాలిన కింద ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, పొలుసు రాలిపోయింది, ఆ కింద చర్మము విపరీతంగా ఎర్రగా అవుతుంది, బ్లడ్ స్పాట్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ మంట ఉంటుంది, చర్మంలో తేమ శాతం ఉండదు కాబట్టి పగిలిపోతుంది. పగిలిన తర్వాత చర్మం బాగా టైట్ అవుతుంది. వాళ్ళు ఇట్లా మడిచినా కూడా ఆ టైట్ అయిన స్కిన్ బాగా విపరీతంగా మంట రావటం, నొప్పి ఉండటం జరుగుతుంది. సో ఇలా కొద్దిమందికి విపరీతమైన దురద ఉంటుంది, దురద, మంట, ఇవన్నీ కామన్గా సోరియాసిస్లో చూస్తూ ఉంటాం మనం. సార్ సోరియాసిస్ స్ప్రెడ్ అవుతుందా సార్? సోరియాసిస్ అంటే మీ ఉద్దేశంలో స్ప్రెడ్ అవ్వడం అంటే ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి అని అడుగుతున్నారు, అంతేనా? సోరియాసిస్ ఒకరి నుంచి ఒకరికి అంటుకునే చర్మ వ్యాధి కాదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డైరెక్ట్ ఇట్లా ముట్టుకున్నా కూడా, దాన్ని స్కిన్ తీసి మీ స్కిన్లో కలిపినా కూడా రాదు. జనరల్గా సోరియాసిస్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ నేచర్ అనమాట. మన శరీరంలో రెసిస్టెన్స్ పవరే మన చర్మానికి వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా ఈ బిహేవియర్ ఆఫ్ ద సెల్ మారుతుంది. అంటే స్కిన్ మెచ్యూరేషన్ మారటం వల్ల వచ్చే సమస్య, అంతేగాని ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు, ఒకరి ద్వారా ఒకరికి అసలే రాదు. సార్ సోరియాసిస్ ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? సోరియాసిస్ని డయాగ్నోస్ చేయడం క్వాలిఫైడ్ డాక్టర్స్కి అయితే చాలా ఈజీ, అనుభవంతో తెలిసిపోతుంది, చూడగానే అర్థమవుతుంది. ముఖ్యంగా లేయర్ సిల్వరీ స్కేల్స్ ఉండటము, వైట్ స్కేల్స్ ఉండటం, బాగా డ్రై ఉండటము, కొన్నిసార్లు నెయిల్స్ ఇన్వాల్వ్ అవ్వటము, కీళ్ళు ఇన్వాల్వ్ అవ్వటము, ఆ స్కిన్ తీసిన తర్వాత కూడా స్కిన్ ఇట్లా మనం పైకి తీస్తే కోబ్నర్స్ ఫినామినా అంటారు, ఆస్పిడ్స్ సైన్ అంటారు. మెడికల్ పరిభాషలో వీటన్నిటిని మనం చూసి మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకా కొన్ని జనరల్గా ఏమవుద్దంటే ఒక్కోసారి సోరియాసిస్ కానీ ఏ చర్మ వ్యాధి అయినా మా దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్రెడీ ఏదో పూసేసి వస్తారు, ఆయింట్మెంట్లు పూసేసి ఏదో చేసేసి కొంచెం తగ్గించుకొని దాని ఒరిజినల్ స్వభావాన్ని మార్చేసి కనపడుతుంటుంది. అప్పుడు మేము వుడ్స్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేస్తాము. వుడ్స్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకు డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. ఏ టైప్ ఆఫ్ సెల్ ఆ అల్ట్రావైలెట్ రేస్ ఆఫ్ వుడ్స్ ల్యాంప్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు క్లియర్ కట్ డిమార్కేషన్ అర్థమైపోతుంది. చివరిగా వెరీ రేర్ కేసెస్లో బయాప్సీ దాకా అవసరం అవుతుంది, కానీ బయాప్సీ లేకుండానే 90% విజువల్ ఎగ్జామినేషన్ తోటే తెలిసిపోతుంది. బయాప్సీలో అయితే క్లియర్గా తెలుస్తుంది సోరియాసిస్ ఏ రకమైన సోరియాసిస్ వచ్చిందని చెప్పేసి. సార్ సోరియాసిస్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సోరియాసిస్లో అలోపతి వైద్యశాస్త్రంలో అయితే
మామూలుగా టాపికల్ అంటే పైన పూసే కార్టికోస్టీరాయిడ్ ఆయింట్మెంట్స్ ఇస్తారు. దాంతోపాటు కొన్నిసార్లు కొంచెం మాయిశ్చరైజర్స్ ఇస్తారు. ఎందుకంటే స్వతహాగా స్కిన్ డ్రై అవుతుంది కాబట్టి కొంచెం మాయిశ్చరైజర్స్ ఇస్తారు. అది ఆ తర్వాత కొన్ని ఇమ్యూనో మాడ్యులేటర్ డ్రగ్స్ ఇస్తారు. పూవా థెరపీ ఇస్తారు. కొన్నిసార్లు స్టీరాయిడ్స్ డ్రగ్స్ ఇస్తారు. మెథోట్రిక్సేట్ అనే ఒక రకమైన మెడిసిన్ కూడా ఇస్తారు. ఇవి ఏమి ఇచ్చినప్పటికి కూడా ఇది సోరియాసిస్ని మెయింటైన్ చేయడం వరకే, ఆ తీవ్రత తగ్గించి కంట్రోల్లో ఉంచడం వరకే ఈ అలోపతిక్ సైన్సెస్లో దీనికి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్. సార్ సోరియాసిస్ ఎలా ట్రిగర్ అవుతుంది సార్? సోరియాసిస్ ట్రిగ్గర్ అవ్వడానికి మన అనుభవ రీత్యా తెలిసింది ఏంటంటే, అంటే సైన్స్ పరంగా అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుందని ఇంతవరకు కనిపెట్టబడలేదు. దెర్ ఈజ్ నో రీజన్ ఎందుకు సోరియాసిస్ వచ్చిందని. ఒకరిలో ఎందుకు వస్తుంది, ఇంకొకరిలో ఎందుకు రాలేదని చెప్పడానికి ఇప్పటివరకు అయితే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు. కాకపోతే అనుభవ రీత్యా మనం రోజు పేషెంట్ చూడడం, అంతకుముందు డాక్టర్లు అందరూ చూడడం, వాళ్ళందరూ అనుభవాల్ని క్రోడీకరించి తెలిసింది ఏంటంటే స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద కామనెస్ట్ రీజన్స్. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఆటోఇమ్యూన్ బిహేవియర్ మారిపోతుంది. నార్మల్గా మన శరీరము బయట నుంచి వచ్చే శత్రు వైరస్లు కానీ బ్యాక్టీరియాస్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేయాలి. ఏ రకంగానైనా సరే మీ శరీరాన్ని డ్యామేజ్ చేసే ప్రతి వస్తువు నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. మన మిలిటరీ ఎట్లయితే దేశానికి కాపాడుతుందో మన ఇమ్యూన్ సిస్టమ్ అట్లా కాపాడుతుంది. కానీ ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఈ మన శరీరంలో ఉండే మన ఇమోషనల్ స్ట్రెస్ వల్ల కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇమ్యూన్ సిస్టము డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయిపోయి మన సొంత శరీరాన్ని శత్రువు అనుకొని దానికి అగేన్స్ట్గా పనిచేస్తుంది. ఆ పనిచేయడం ద్వారా ఏదైనా కూడా శరీరంలో మనం డిఫెన్స్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఫస్ట్ శరీరం నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తుంది. అది దుమ్ము పడితే తుమ్ము ద్వారా వెళ్ళగొట్టినా, దగ్గు వస్తే దగ్గు ద్వారా వెళ్ళగొట్టినా, అట్లాగే ఈ సోరియాసిస్లో కూడా ఇమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే ఈ చర్మాన్ని 25 రోజుల్లో జరగాల్సిన మెచ్యురేషన్ ప్రాసెస్ని ఫాస్ట్గా మెచ్యూర్ అయ్యి లేయర్స్ కింద ఫామ్ అయ్యి చర్మం నుంచి డిటాచ్ చేసేస్తుంది. తద్వారా చర్మం వదిలిచ్చేసుకుంటుంది, ఎందుకంటే శత్రువు అనుకుంది కాబట్టి. అందువల్ల ఈ ఆటో ఇమ్యూన్ బిహేవియరే ప్రధాన కారణం. దానికి ఎవిడెన్స్ ఏంటంటే చాలాసార్లు మా క్లినికల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఏదో తీవ్రమైన స్ట్రెస్ తర్వాత ఈ సోరియాసిస్ స్టార్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం మనం. ఏదో ఫైనాన్షియల్ స్ట్రెస్, లేకపోతే ఎగ్జామ్ స్ట్రెస్, ఇంకో స్ట్రెస్, ఏదో ఒక స్ట్రెస్ అయ్యి ఒక ఇమీడియట్గా నెల, 2 నెలలు, 3 నెలలు, 5-6 నెలల లోపే ఈ సోరియాసిస్ రావడం అనేది కామన్గా, అంటే ప్రతి నెల నేను ఇట్లాంటి కేసులు చూస్తూనే ఉంటాను. ఆరోగ్య రేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ స్కాల్ప్ సోరియాసిస్, పామ్ సోరియాసిస్ ఏంటి సార్ అసలు? సోరియాసిస్లో వచ్చే రకాలు, సోరియాసిస్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక 7 రకాల గురించి డిస్కస్ చేశాం కదా. ఆ ప్లాక్ సోరియాసిస్లో ఒక భాగమే స్కాల్ప్ సోరియాసిస్. అంటే స్కాల్ప్లో వచ్చింది, శరీరం పైన తలలో వచ్చింది కాబట్టి స్కాల్ప్ సోరియాసిస్ అన్నారు. పామోప్లాంటార్ సోరియాసిస్ అంటారు. అంటే అరిచేతులు, అరికాలు. అంటే ఒకవేళ పామోప్లాంటార్ సోరియాసిస్ వస్తే కేవలం అరిచేతులు, అరికాలలో మాత్రమే వీళ్ళకి సోరియాసిస్ ఉంటుంది, మిగతా ఎక్కడ ఉండదు. అయితే మిగతా సోరియాసిస్లో మనం చెప్పుకున్నట్టు చర్మము పొలుసులా మారటం, తెల్లగా అవ్వటం, ఇవన్నీ జరుగుతాయి కదా. పామోప్లాంటార్ సోరియాసిస్లో అట్లా ఉండదు. పామోప్లాంటార్ సోరియాసిస్లో జనరల్గా ఏమవుతుందంటే మన స్కిన్ ఇలా మెత్తగా ఉంటుంది కదా, ఫస్ట్ ఇది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి ఈ ఎక్స్పాన్షన్ కెపాసిటీ పోతుంది. ఈ చర్మానికి ఇట్లా ఎక్స్పాండ్ అవ్వదు. ఎక్కడైతే మీకు ప్యాచ్ వచ్చిందో అక్కడ ఎక్స్పాండ్ అవ్వదు. ఆ తర్వాత రెడ్గా అవ్వటము, వెంటనే పగులు రావటం, పగిలి దాని నుంచి మనకి నొప్పి, మంట, ఈవెన్ సన్నీళ్ళు పోసినా మండేంత విపరీతంగా నొప్పి వస్తుంది. సేమ్ అరికాలలో కూడా వస్తుంది. అప్పుడు వీళ్ళకి ఇలా చేతులతో కానీ కాళ్ళతో కానీ ఏం ఫ్లెక్షన్ అంటే పట్టుకున్నప్పుడల్లా కూడా వాళ్ళకి నొప్పి వస్తుంది. సో ఈ పామోప్లాంటార్ సోరియాసిస్లో కామన్గా మనం చూసేది. ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుందంటే ఏదైనా సరే సోరియాసిస్లో ఆల్రెడీ మీకు ఒక్కసారి సోరియాసిస్ వచ్చే తత్వం ఉన్న తర్వాత ఏ కారణం చేతనైనా శరీరం పైన మీకు ఫ్రిక్షన్ వచ్చిందంటే మీకు అక్కడ సోరియాసిస్ రావచ్చు. ఉదాహరణకి మీరు దువ్వుతారు, దువ్వే ప్రాసెస్లో దువ్వెన ఇలా గీక్కొని పోతుంది. ఆ గీక్కపోయినప్పుడు జరిగే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్, ఆ నొప్పికి మనం మామూలుగా బ్లంట్గానే ఉన్నా కూడా
ఇలా గీకటం వల్ల మా చర్మము ఇంజురీ అవుతుంది. ఆ ఇంజురీ నుంచి మీకు సోరియాసిస్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ మోచేతులు మనం ఇక్కడ తగిలినప్పుడు ఇక్కడ మోచేతులు, కొద్దిమంది ఇలా రాసే వాళ్ళు ఉంటారు, కీబోర్డ్ ఇలా పట్టుకుంటారు, ఇక్కడ ప్రెజర్ వస్తుంది, అక్కడ సోరియాసిస్ వస్తుంది. మనం కింద కూర్చున్నప్పుడు ఈ కాలుకి ప్రెజర్ పడుతుంది ఆ ఎముకల పైన, అక్కడ సోరియాసిస్ వస్తుంది. సో ఎక్కడెక్కడైతే మీకు ఫ్రిక్షన్ ఉంటుందో అక్కడక్కడ ఆల్రెడీ మీకు వచ్చే స్వభావం ఉంది కాబట్టి అక్కడక్కడ సోరియాసిస్ మీకు ట్రిగ్గర్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఒకసారి ఇక్కడ చేతిలో వచ్చింది కాబట్టి శరీరం అంతటా ఎక్కడెక్కడ ఉన్నా మీకు రావచ్చు అని చెప్పడానికి లేదు, కానీ వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇలా ఫ్రిక్షన్ వల్ల వచ్చే సోరియాసిస్ లేదా దువ్వటము, ఫ్రిక్షన్ వల్ల ఎక్కడెక్కడైతే సోరియాసిస్ వస్తుందో దాన్నే కోబ్నర్స్ ఫినామినా అన్నారు. అంటే ఈ ఫ్రిక్షన్ వల్ల వచ్చేదానికి వాళ్ళు ఒక పేరు పెట్టారు, దాన్ని కోబ్నర్స్ ఫినామినా అంటారు. సార్, సోరియాసిస్ క్యూర్ అవుతుందా? ఈ సోరియాసిస్ని ఇప్పటి వరకు ఉన్న అలోపతి వైద్యశాస్త్రం ప్రకారం అసలు క్యూర్ లేదు. మీరు ఉన్నన్ని రోజులు మందుల ద్వారానో లేకపోతే ఎక్స్టర్నల్ మందుల ద్వారా, ఇంటర్నల్ మందుల ద్వారానో మెయింటైన్ చేయడం వరకే ఉంది తప్ప క్యూర్ చేసే అవకాశం లేదు. హోమియోపతిలో కూడా క్యూర్ అవ్వదా సార్? హోమియోపతిలో ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. కాకపోతే ఇది ఒక చాలా మొండి డిసీజ్, మొండి జబ్బు, చాలా కాంప్లెక్స్. అంటే అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కేవలం చర్మం ఒక్కటే ఇన్వాల్వ్ అవ్వదు. మీ సిస్టమ్ మొత్తం, మీ ఇమ్యూనిటీ సిస్టమ్, మీ స్ట్రెస్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి మనం మీకు హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ వైద్య విధానాలు అసలు మీ స్ట్రెస్ ఏంది, ఎటువంటి స్ట్రెస్ మీకు సోరియాసిస్ ట్రిగ్గర్ చేస్తుంది, సో అలా అన్ని పరిస్థితులు మైక్రో లెవెల్లో స్టడీ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్నల్గా హోమియోపతి పిల్సే ఇస్తాము, అది తక్కువ శాతం పైన పూత మెడిసిన్ ఇవ్వడం ద్వారా తగ్గించచ్చు. కానీ 99.9% కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ పద్ధతిలో మీకు ఇంటర్నల్గా పిల్స్ ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ యొక్క గొప్పతనం ఏంటంటే మందెళ్ళి మీ సోరియాసిస్ని తగ్గించదు. ఎక్కడైతే మీ ఆటో ఇమ్యూన్ పవర్ డిస్టర్బ్ అయిందో ఆ ఆటో ఇమ్యూనిటీ పవర్ని నార్మల్ బిహేవ్ అయ్యేలాగా చేస్తుంది ఈ హోమియోపతి వైద్య విధానం. తద్వారా అసలు మందెళ్ళి చేయదు కాబట్టి మందుతోటే తగ్గాల్సిన అవసరం లేదు. శరీరాన్నే బిహేవియర్ నార్మల్ చేస్తుంది, శరీరమే ఈ సోరియాసిస్ని ఎదుర్కొనేలాగా చేస్తుంది. కాబట్టి హోమియోపతి మందుల మీద ఆధారపడే అవసరం లేకుండా పూర్తిగా క్యూర్ అవుతుంది. అయితే ఈ క్యూర్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే స్వతహాగా బై నేచరు సోరియాసిస్ దీర్ఘకాలిక వ్యాధి, సోరియాసిస్ మొండి వ్యాధి. అయితే మీరు జీవితకాలం ఇంగ్లీష్ మందులు వాడుతూ తగ్గకుండా ఇబ్బంది పడే బదులు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్కొక్కరి బాడీ రెస్పాన్స్ బట్టి హోమియోపతి వైద్య విధానంలో పూర్తిగా తగ్గిపోతాయి. ఎన్నో కేసులు నేను స్వయంగా తగ్గించాను, ఎన్నో కేసులు కొంచెం మమ్మల్ని కూడా ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంటుంది, ఒక్కొక్క బాడీ రెస్పాన్స్. ఎందుకంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ కంటిన్యూ అయినా కూడా ఆల్రెడీ ఉన్న స్ట్రెస్ కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా మనం హోమియోపతి మందులు ఇచ్చి స్ట్రెస్ యొక్క ఎఫెక్టు మీ చర్మం పైన పడకుండా చేయొచ్చు. ఎందుకంటే చర్మాన్ని, ఇమ్యూనిటీని నార్మల్గా బిహేవ్ చేసేలాగా హోమియోపతి మందులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి. సార్, డైట్తో సోరియాసిస్ని మేనేజ్ చేయొచ్చా? యాక్చువల్గా మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల డైట్ పెద్దగా అంటే సోరియాసిస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. కొద్ది మందిలో ఒక 1 to 2% జనాల్లో హై డెన్స్ ప్రోటీన్ అంటే రెడ్ మీట్ లాంటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నందువల్ల సోరియాసిస్ అగ్రవేట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరికైతే అటువంటిది గమనిస్తారో, హై ప్రోటీన్ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ అవుతున్న విషయాన్ని గమనించినప్పుడు, అటువంటి వాళ్ళలో మీరు ఈ ప్రోటీన్ ఫుడ్ తగ్గించడం ద్వారా ఈ సోరియాసిస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంతే తప్ప మిగతా అందరి జనరల్ సోరియాసిస్ అందరికీ ఫుడ్తో పెద్దగా రిలేషన్ ఉండదు. కాకపోతే ఈ స్కిన్ హెల్త్ బాగుండాలంటే మీకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అట్లాగే ఫిష్ లాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్లో, అది ప్రోటీన్ ఫుడ్ అయినప్పటికీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్కిన్కి చాలా మంచిది. సార్, సోరియాసిస్ రావడం వల్ల వేరే జబ్బులు వచ్చే లింక్ ఏమైనా ఉంటుందా? జనరల్గా సోరియాసిస్ వల్ల, సోరియాసిస్ కారణం చేత వేరే జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. బట్ వెరీ రేర్గా మనం వేరే సోరియాసిస్ రావటం వల్ల వేరే డిసీజెస్ అసోసియేట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. దానికి కనెక్షన్ ఏంటి అంటే, బేసికల్గా సోరియాసిస్ అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది, సోరియాసిస్ వల్ల నెయిల్స్ ఇన్ఫెక్ట్ అయితే డైరెక్ట్ సోరియాసిస్లో ఒక భాగమే. దానికి సంబంధం లేని ఒక వేరే ఆర్గన్స్లో అఫెక్ట్ అవ్వటం అనేది జనరల్గా ఒక్కొక్కసారి స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల
ఈ సోరియాసిస్ ట్రిగ్గర్ అయ్యేదాన్ని అంటే స్టెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అనమాట, ఒక రకమైన థ్రోట్ ఇన్ఫెక్షన్. వెరీ రేర్గా ఎక్కడో సైంటిఫిక్ పేపర్లో చాలా రేర్గా మనం చూసింది. దానివల్ల సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వేరే డిసీజెస్ ఉండే అవకాశం ఎందుకు ఉంటుంది అంటే ఈ స్ట్రెస్ రిలేషన్ వల్ల. కొద్ది మందిలో గుండె జబ్బులు ఉంటాయి, కొద్ది మందిలో డిప్రెషన్ సమస్యలు ఉంటాయి, కొద్ది మందిలో ఈ స్ట్రెస్ వల్ల డయాబెటీస్, పీసీఓడి, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ట్రిగ్గర్ అవుతాయి. ఎందుకంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ మనకి ఎప్పుడైతే ఇమోషనల్ స్ట్రెస్ ఉంటుందో ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల దాని ప్రభావం చేత పూర్తి హార్మోన్ వ్యవస్థ డిస్టర్బ్ అయ్యి అసోసియేటెడ్గా అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఈ స్ట్రెస్ కారణం చేత వేరే డిసీజెస్ కూడా వస్తాయి. అంతే అంటే స్ట్రెస్ అన్నిటి కారణం, సోరియాసిస్ కారణం కాదు. స్ట్రెస్ వల్లనే డయాబెటీస్ రావచ్చు, స్ట్రెస్ వల్లనే కొలెస్ట్రాల్ రావచ్చు, స్ట్రెస్ వల్లనే పీసీఓడి రావచ్చు, స్ట్రెస్ వల్లనే ఒబేసిటీ రావచ్చు, అట్లాగే స్ట్రెస్ వల్లనే సోరియాసిస్ కూడా రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇట్లా స్ట్రెస్సే అన్నిటికీ ప్రధాన కారణం. అంతేగాని సోరియాసిస్ వల్ల ఇవి కాదు. బట్ కామన్గా సోరియాసిస్ వచ్చిన వాళ్ళలో అసోసియేటెడ్గా ఇవి కూడా చూస్తూ ఉంటాం, ఎందుకంటే అన్నిటికీ మూల కారణం స్ట్రెస్సే కాబట్టి. సో అందువల్ల ఏ వ్యక్తి అయినా సరే స్ట్రెస్ని మనం స్ట్రెస్ అవ్వకుండా చూసుకోవాలి. స్ట్రెస్ ఎందుకు అవుతుంది మన లైఫ్లో? కొన్ని అవాయిడబుల్ రీజన్స్ ఉంటాయి, కొన్ని అన్అవాయిడబుల్ రీజన్స్ ఉంటాయి. అవాయిడ్ చేయలేని రీజన్స్ అయితే మీరు ఏం చేయలేరు. బట్ నేను ఇది నిజంగా నాకు లైఫ్ ఇది స్ట్రెస్ అవుతుందని దీన్ని ఏమైనా సింప్లిఫై చేసుకోగలుగుతాను, ఈజీ చేసుకోగలుగుతాను అని చూసుకుంటే, స్ట్రెస్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా కొంత సోరియాసిస్ కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు దాంతోపాటు వేరే కారణాలు స్ట్రెస్ ఉంటే కూడా అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. చూశారు కదండి, ఈరోజు కార్యక్రమంలో సోరియాసిస్ అనే సమస్య గురించి డాక్టర్ గారు మనకు ఎంతో చక్కగా వివరించారు కదా. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వచ్చే వారం మరొక సమస్యతో కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నానండి మీ దివ్యవాణి టీవీ.